गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाद्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। तत्सत्। शान्ति शान्ति शान्तिः। हरिः ओं। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। स्वगुरु निजगुरु परमगुरु परमेष्टिगुरु सद्गुरु परब्रह्मणे नमः। ఇక్కడ ఏ విధంగా ఈ భూమికలు 4 భూమికలు ఎలా దాటాలి నిన్న చెప్పుకున్నాం కదా. చిన్మాత్ర స్వరూపమును పరిశేషింపచేయు విషయములో కూడా వెనుక చెప్పిన పూర్వభూమికాలంబన విస్మృతి ప్రయత్నమే పూర్వము కంటే అధికముగా చేయబడి సాధనమై ఉండును. శాస్త్రము అభ్యసించు పురుషునకు వ్యుత్పత్తి కలుగుటకు పూర్వము ప్రతి పదమును వివరించి చెప్పుట ఆవశ్యకమై ఉన్నప్పటికీ వ్యుత్పత్తి కలిగిన తర్వాత స్వయముగానే ఉత్తర గ్రంథము యొక్క తాత్పర్యము ఏ ప్రకారముగా తెలియనో ఆ ప్రకారమే పూర్వభూమికను చక్కగా అనుష్ఠించి స్వాధీనపరుచుకున్న యోగికి ఉత్తర భూమికలను సాధించే ఉపాయము స్వయంగానే తోచుచుండును. ఈ అర్థము యోగాభ్యాసకారులకు వ్యాసాచారులచే చెప్పబడినది. ఇక్కడ మనకి మొదటి భూమిక వాగ్భూమిక చెప్పారు, తర్వాత మనోభూమిక, ఇలా వరుసగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ వాగ్భూమిక దగ్గరే మనము చాలా జాగ్రత్తగా అనుష్ఠానం చేసి అంటే అభ్యాసం చేసి వాగీంద్రియాన్ని ఏ విధంగా మనం విరమించుకొని మనోభూమిక వరకు ఎట్లాగైతే ప్రయాణం చేశామో ఆ విధంగా జరుగుతున్నప్పుడు
ఆ పూర్వ భూమిక అంటే ఆ ముందు ఉన్న భూమిక జాగ్రత్తగా దాన్ని అభ్యాసం జరిగి పై భూమిక అందుకునే స్థాయికి వచ్చేటప్పటికే సహజంగానే ఆ పై భూమికలను సాధించడానికి అవసరమైన సాధనోపాయాలన్నీ కూడా మనకే స్వయంగా తోస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే వాక్కుని విరమించుకోవడం మనకు అభ్యాసం అయిందో అప్పుడు మనసు నుంచి కూడా మనసు ఏం చేస్తూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది కదా, ఒకదాని తర్వాత ఒకటి అవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే వాగ్భూమిక దగ్గరే మనకి వాగీంద్రియాన్ని మన స్వాధీనం చేసుకున్నామో అదే పద్ధతిలో ఆ మనసును కూడా స్వాధీనం చేసుకోవడం అంటే అవసరమైనంత వరకే ఆలోచించడము, అవసరమైనంత వరకే మాట్లాడడము, ప్రతి ఒక్క విషయం దగ్గర కూడా ఆ భూమికల యొక్క సాధన, ఏ భూమిక దగ్గర అయితే ఉన్నామో ఆ భూమికకి సంబంధించిన అవసరమైన ఉపాయం మనకి తోస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఈ విధంగా యోగ భాష్యకారులకు వ్యాసాచార్యులచే చెప్పబడినదని. యోగేన యోగో జ్ఞాతవ్యో యోగాద్యోగ ప్రవర్తతే యో ప్రమత్తస్తు యోగేన యో ప్రమత్తస్తు యోగేన సయోగి రమతే చిరం అని. యోగము యొక్క ఉత్తర భూమికను పూర్వభూమిక చేతనే తెలుసుకొనవలీను. పూర్వభూమిక యొక్క సమ్యక్ అభ్యాసము వలన ఉత్తర భూమిక ప్రవర్తించును. ఏ పురుషుడు ప్రమాదము లేనివాడై ఉండునో వాడు భూమికలనన్నింటినీ చిరకాలము విహరించును. అంటే ఇక్కడ యోగము యొక్క ఉత్తర భూమికను పూర్వభూమిక చేతనే తెలుసుకొనవలీను. ముందు జరిగిన భూమిక యొక్క అభ్యాసం వల్ల తర్వాత భూమిక కూడా మనకి తెలియబడుతుందని, పూర్వభూమిక యొక్క సమ్యక్ అభ్యాసం అన్న ఉత్తర భూమిక కూడా ప్రవర్తిస్తూ ఉంటుందని, ఆ ఉత్తర భూమికలో దాని ఫలితము పూర్వభూమిక యొక్క అభ్యాస ఫలితం మనకి తర్వాత భూమికలో కూడా తెలియబడుతుందని. ఇప్పుడు వాగీంద్రియం ఎప్పుడైతే మనకి స్వాధీనమైందో, విరమించుకుంటూ వచ్చామో, అవసరమైనంత వరకే మాట్లాడడం ఎప్పుడైతే మనకు అభ్యాసమైందో మనసు ఆలోచనలు కూడా ఆటోమేటిక్గా విరమించుకుంటూ ఎక్కడైతే లక్ష్యం పెట్టుకున్నామో అక్కడ నిలుపుకోవడం సహజంగానే అభ్యాసం అవుతూ ఉంటుందన్నమాట. ఏ పురుషుడు ప్రమాదము లేనివాడే ఉండునో వాడు భూమికలన్నింటినీ సాధించి చిరకాలము విహరించునని. అంటే ఇక ఏ విధమైన ఏ విషయ లోలత్వము లేకుండా, ఏ ఆసక్తులు లేకుండా, ఎప్పుడైతే ప్రమాదం లేనివాడే, ఇంకా ఏ విషయలోలత్వము లేకుండా, ఏ ప్రమాదము లేకుండా లక్ష్యం వరకు చేరుతున్నాడో వాడు భూమికలన్నింటినీ సాధించి చిరకాలము విహరించును. చిరకాలము ఇంకా భూమికలన్నిటి దగ్గర నీకు విరమించుకోవడం అభ్యాసం అయిపోయి ఏ ప్రమాదము లేకుండా ఏ పురుషుడు చిరకాలము విహరిస్తూ ఉంటాడనమాట. ఏ లక్ష్యం పెట్టుకున్నాడో ఆ లక్ష్యం దగ్గరే ఆయన స్థిరమై ఉంటాడనమాట. ఈ విధంగా ఆక్షేపం ఏంటి ఇక్కడ ఇంతవరకు వచ్చాక, ఈ మహత్తత్వం యొక్కయు శాంతాత్మ యొక్కయు మధ్యమునందు ఇంద్రియేభ్య పరాహ్యర్జ అను శృతి చేత అవ్యక్తం చెప్పబడి ఉన్నది. మనం నిన్న ఒక వరుసక్రమం చెప్పుకున్నాం కదా, ఇంద్రియాల నుండి విషయాల్లోకి, విషయాల నుంచి మనం ఎక్కడికి, జ్ఞానాత్మ నుంచి మహదాత్మ నుంచి శాంతాత్మ వరకు ఒక వరుసక్రమం చెప్పుకున్నాం కదా. ఈ మహదాత్మ నుంచి శాంతాత్మకి వచ్చే మధ్యలో ఇంద్రియేభ్య పరాహ్యర్జ అనే శృతి మధ్యలో అవ్యక్తం ఒకటి చెప్పుకున్నాం. ఎక్కడ శాంతాత్మ దగ్గరికి చేరేటప్పటికీ అవ్యక్తము అంటే ప్రకృతితో కూడిన పరమాత్మ అన్నమాట. యచేద్వా నసి ప్రాజ్ఞ అను శృతి యందు మహత్తత్వమునకు స్వకారణమైన అవ్యక్తమునందు నిరోధము చెప్పవలసినది ఆవశ్యకమై ఉండగా దాన్ని అతిక్రమించి శాంతాత్మయందు నిరోధము ఎలా చెప్పబడినది అని. ఈ మధ్యలో అవ్యక్తమనే ప్రకృతి ఉంది అని చెప్పినప్పుడు ఆ మహత్తత్వానికి అదే కారణమైనప్పుడు అవ్యక్తం నందు నిరోధము చెప్పాలి కదా, అవ్యక్తాన్ని కూడా నిరోధించడం అనేది అక్కడ ఆవశ్యకమే కదా. మరి దాన్ని నిరోధిస్తేనే కానీ ఆ ప్రకృతిని దాటినప్పుడే పరమాత్మ యొక్క ఆ శాంతాత్మ మనకి లక్ష్యం అవుతుందన్నమాట. కాబట్టి అది చెప్పకుండా దాన్ని అతిక్రమించి శాంతాత్మ యందు నిరోధం ఎలా చెప్పబడినది అని డైరెక్ట్ మహదాత్మ నుంచి శాంతాత్మ అని ఒక క్రమం చెప్పారు. ఈ అవ్యక్తం గురించి ఎందుకు ఇక్కడ నిరోధించలేదు అనేది ఇక్కడ ప్రశ్న.
సమాధానం ఏంటి? అవ్యక్తమునందు నిరోధమును చేయగానే అహంకారముతో కూడిన మహత్తత్వము లయమును పొందును. అట్టి లయము పురుషార్థము కాదనే అభిప్రాయంతో అవ్యక్తమునందు మహత్తత్వమునకు నిరోధమును చెప్పలేదు. తనకు ఉపాదాన కారణము కాని జలమునందు నిరోధింపబడినప్పటికీ ఏ ప్రకారము లయమును పొందదో, ఉపాదాన కారణమగు మృత్తికయందు నిరోధింపబడి లయమును పొందునో ఆ ప్రకారమే మహత్తత్వము శాంతాత్మయందు నిరోధింపబడినప్పటికీ లయమునందదు. అవ్యక్తము అందు నిరోధింపబడిన లయమునందును. ఇట్టి స్వరూపలయము పరమాత్మ దర్శనములకు ఉపాయము కానందున పురుషార్థము కానేరదు. ఇక్కడ మీ దగ్గర బుక్ ఉందా? తనకు ఉపాదాన కారణము కాని జలమునందు నిరోధింపబడినప్పటికీ ఏ ప్రకారము లయమును పొందదో, తనకు ఉపాదాన కారణము కాని జలమునందు నిరోధింపబడినప్పటికీ ఏ ప్రకారము లయమును పొందదో, ఉపాదాన కారణమగు మృత్తికయందు నిరోధింపబడి లయమును పొందునో ఆ ప్రకారమే మహత్తత్వము శాంతాత్మయందు నిరోధింపబడినప్పటికీ లయమునందదు. అవ్యక్తమందు నిరోధింపబడిన లయమునందును. ఇట్టి స్వరూపలయము పరమాత్మ దర్శనకు ఉపాయము కానందున పురుషార్థము కానేరదు. దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. సూక్ష్మార్థగ్రహణ సమర్థమై నిర్మలమైన బుద్ధి చేత పరమాత్మ చూడబడును. ఈ ప్రకారము పూర్వవాక్యం నందు పరమాత్మ దర్శనమును చెప్పి ఇట్టి పరమాత్మ దర్శనమునకు ఉపాయమైన బుద్ధి సూక్ష్మత్వమును ప్రతిపాదించుటకు గాను యచ్చేద్వాంగ్మనసి అను శృతియందు నిరోధ సమాధి చెప్పబడినది. ఇది కాక ప్రతిదినము సుషుప్తి కాలమందు మహత్తత్వమునకు అవ్యక్తమందు లయము స్వభావముగానే కలుగుచున్నందున అట్టి లయమును గూర్చి నిరోధ సమాధిని విధించుట వ్యర్థముగా ఉండును. ప్రతిదినము సుషుప్తి కాలమునందు మహత్తత్వమునకు అవ్యక్తమందు లయము స్వభావముగానే కలుగుచున్నందున, మహత్తత్వమునకు అవ్యక్తమునందు లయము స్వభావంగానే కలుగుతోంది. అంటే ఈ పూర్తి గాఢ సుషుప్తిలోకి, పూర్తి నిద్రావస్థలోకి వెళ్ళేటప్పుడు ఈ మహత్తత్వమని విశేష అహంకారము సామాన్య అహంకారముగా ఏదైతే రెండుగా చెప్పుకున్నామో ఆ మహత్తత్వము అవ్యక్తమందు లయమవుతోంది. అంటే ఇంక ఈ అహంకారం అనేది ఆ సుషుప్తి కాలంలో అవ్యక్తంలో సహజంగానే లయమవుతోంది. ఇప్పుడు శాంతాత్మకి మహదాత్మకి మధ్యలో అవ్యక్తం ఉంది అని చెప్పారు కదా. ఆ అవ్యక్తంలో ఈ సుషుప్తి కాలంలో ఈ మహత్తత్వము తన స్వభావంగానే సహజంగానే లయమవుతోంది. అంటే ఈ విశేష అహంకారం కానీ సామాన్య అహంకారం కానీ అక్కడ వ్యక్తం అవ్వడానికి లేదు కదా. ఎక్కడ? సుషుప్తిలో. సహజంగానే అవ్యక్తమందు దాని స్వభావంగానే కలుగుచున్నందున అట్టి లయమును గూర్చి నిరోధ సమాధిని విరోధించుట వ్యర్థముగా నుండును. ఇది అన్నమాట. ఇంక దాని గూర్చి ఇంక దాన్ని నిరోధించడం ఇంక వ్యర్థమని. దాని స్వభావం సహజంగానే సుషుప్తి కాలంలో ఎట్లాగైతే అవ్యక్తంలో లయమవుతుంది. ఏది? ఈ విశేష అహంకారము సామాన్య అహంకారము దాని స్వభావం ఏంటి? సహజంగానే అవ్యక్తమందు లయమయ్యే స్వభావం. అవ్యక్తంలో ఆ ప్రకృతిలో ఎక్కడికి చేరే ముందు శాంతాత్మ అనే స్థితి మనం ఏదైతే ఒక క్రమంలో చెప్పుకున్నామో ఆ స్థితికి చేరే ముందు అవ్యక్తంలోనే లయమవుతుంది చెప్పాలంటే. ఆ అహంకారం కానీ ఆ విశేష అహంకారం కానీ సామాన్య అహంకారం కానీ ఆ అహంకారం నేను ఎక్కడ లయమవుతుంది? అవ్యక్తంలోనే లయమవుతుంది. దాని సహజం అది. అందుకని నిరోధించడానికి ఇంక అవసరం లేదు, వ్యర్థముగా నిండును అని ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు
సుషుప్తి కాలంలో ఏ నేనైతే లేకుండా మనకు సామాన్యమైన మాటల్లో గురువుగారు ఏం చెప్తారు మనకి ఇక్కడ చెప్పిన పదాలు మనకు అర్థమైనా కాకపోయినా ఇక్కడ మనకు గుర్తించాల్సింది ఏంటి? సుషుప్తి కాలంలో అసలు ఏ అహంకార నేను కూడా మనసు, బుద్ధి, చిత్తము, అహంకార దాటి ఏ అహంకారము వ్యక్తం కాని స్థితి సుషుప్తిలో ఏమైనా వ్యక్తమవుతున్నాయో ఇంకా స్వప్నావస్థలో ఇంకా కలగంటున్నాం. సుషుప్తిలో, గాఢ సుషుప్తిలో ఏ నేను మిగిలి లేదు కదమ్మా. అసలు నీ శరీరం కానీ, నీ ఇంద్రియాలు కానీ, నీ వ్యవహారం కానీ ఏది గాఢ నిద్రావస్థలో వ్యవహరించడం లేదు. ఎక్కడ లయమైంది? ఆ బుద్ధి అవ్యక్తంలో లయమైపోయింది. ఇక ఏ విధమైన వ్యవహారము లేదు. అసలు గాఢ నిద్రావస్థ నీకు ఏ వ్యవహారము లేకుండా ఎలాగైతే లయస్థానం అవ్యక్తంలో ఉందో అది దాని సహజ స్వభావం. ఆ నిద్రావస్థ అనేది నీకు అవ్యక్తంలో లయమవడం, ఇంద్రియాలన్నీ అందులో లయమవడం అనేది సహజ స్వభావం వాటికి. ఆ మహత్తత్వాన్ని వెళ్ళి అవ్యక్తంలో లయమైపోతుంది. లయమైపోయేటప్పటికి ఇంకా ఏ అహంకారము లేకుండా అక్కడ లయమయ్యి చక్కగా గాఢ నిద్రావస్థని పొందుతుంది అహంకారం. ఆ నిద్రావస్థలో ఇంక వ్యక్తం అవ్వడానికి ఏమీ లేదు. ఇంకక్కడ నీకు అది దాని సహజ స్వభావం అనమాట. మహత్తత్వము అవ్యక్తంలో లయం అవ్వడం దాని సహజ స్వభావం. అట్టి లయమును గూర్చి నిరోధ సమాధిని విధించుట వ్యర్థముగా ఉంది. అక్కడ ఇంకా నిరోధించడానికి ఏం మిగిలి ఉంది? నిద్రావస్థలో ఏమీ మిగిలి లేదు కదా. దాన్ని విరమింపజేయడానికి అక్కడ ఒక నేనంటూ ఉంటే దాన్ని విరమింపజేయాలి. అసలు ఏ అహంకార నేను లేదు. అక్కడ విరమించేసుకుని అవ్యక్తంలో లయమయ్యాం. దాని సహజ స్వభావం అది. అక్కడ ఆ నిద్రావస్థలో విరమించుకోవడం అనేది దాని సహజ స్వభావం. దేనికి? అహంకారానికి. ఎట్లాగైతే అందుకనే మనకి గురుగారు ఏం చెప్తున్నారు? నిద్రావస్థలో ఎట్లా ఉన్నావో, ఏ అహంకార నేనైతే సహా మొత్తం ఇంద్రియాలన్నీ కూడా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంతా కూడా ఎక్కడ లయమైపోయింది? ఆ అవ్యక్తంలో లయమైపోయింది. బ్రహ్మణో అవ్యక్తో మహత్ అని చెప్పుకుంటున్నాం కదా. ఒక వరుస క్రమంలో మనం పైనుంచి ఎట్లా కిందికి దిగొచ్చామో ఆ బ్రహ్మత్వం నుంచి అవ్యక్తము, అవ్యక్తం నుంచి మహత్ అంటేనే ఇక్కడ విశేష అహంకారము, సామాన్య అహంకారము రెండుగా వ్యక్తం అవుతుందని చెప్తున్నాం. ఇప్పుడు బ్రహ్మణో అవ్యక్తో మహత్, ఆ మహదహంకారము ఆ బ్రహ్మము దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న అవ్యక్తము ఎట్లాగా ఎందుకు చెప్పలేదు అనేది ఇక్కడ ప్రశ్న. దానికి సమాధానము ఈ మహత్ అవ్యక్తంలో సహజంగానే లయమవుతుంది కాబట్టి ఇంకా దానికి నిరోధం అక్కర్లేదని, దానికి ప్రత్యేకంగా నిరోధము విధించడం వ్యర్థము అనేది ఇక్కడ సమాధానం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా పైన చెప్పిన దానికి మనకి అది అని. సరే, ఇంకా దీనికి కూడా ఆక్షేపణ ఏంటి? ఓయి ధారణ ధ్యాన సమాధుల చేత సాధింపదగిన సంప్రజ్ఞాత సమాధి ఏకాగ్ర వృత్తి రూపమైనందున పరమాత్మ దర్శనమునకు సాధనమైనప్పటికీ శాంతాత్మయందు నిరోధింపబడి ఆ సంప్రజ్ఞాత సమాధి దశను పొందిన చిత్తము వృత్తి శూన్యమైనందున సుషుప్తి వలె పరమాత్మ దర్శనమునకు ఉపాయము కానేరదు. అది అన్నమాట. అంటే ఇక్కడ ఇంకా మళ్ళీ ఏమి ఆక్షేపం వస్తుంది? ధారణ ధ్యాన సమాధుల చేత సాధింపదగిన సంప్రజ్ఞాత సమాధి ఏకాగ్ర వృత్తి రూపమైనందున పరమాత్మ దర్శనమునకు సాధనమైనప్పటికీ శాంతాత్మయందు నిరోధింపబడి అసంప్రజ్ఞాత సమాధి దశను పొందిన చిత్తము వృత్తి శూన్యమైనందున సుషుప్తి వలె పరమాత్మ దర్శనమునకు ఉపాయము కానేరదు. సుషుప్తికి మళ్ళీ ఈ సంప్రజ్ఞాత సమాధికి ఇక్కడ కొద్దిగా వివరణ ఇస్తున్నారు. ఏంటది? ధారణ ధ్యాన సమాధులతోటి సాధించిన ఈ సంప్రజ్ఞాత సమాధి ఏకాగ్ర వృత్తి రూపమై పరమాత్మ దర్శనానికి సాధనమైనప్పటికీ కూడా శాంతాత్మయందు నిరోధింపబడి అసంప్రజ్ఞాత సమాధి దశను పొందిన చిత్తము వృత్తి శూన్యమైనందున, ఇక్కడ మనం సాధన ద్వారా వృత్తి శూన్యం చేసుకున్నాం. ఏ ఆలోచనలు లేని స్థితి సాధన ద్వారా పొందాం. ఎట్లాగా? ధారణ ధ్యాన సమాధులతోటి ఏకాగ్ర వృత్తి రూపమైన పరమాత్మని ఈ సాధన ద్వారా పొందాం. ధారణ ధ్యాన సమాధులతోటి పొందినప్పుడు ఈ అసంప్రజ్ఞాత సమాధి దశను పొందిన చిత్తము వృత్తి శూన్యమైంది.
ఈ చిత్తం పూర్తిగా వృత్తి శూన్యమైంది. ఏ విధంగా ఈ ధారణ ధ్యాన ఇప్పటి వరకు ఏ క్రమంలో మనం సాధన చేసుకుంటూ వచ్చామో ఆ సాధన ద్వారా ఈ చిత్తము ఖాళీ అయింది, వాసనలు క్షయమైనవి, వృత్తులన్నీ శూన్యమైనందున సుషుప్తి వలె పరమాత్మ దర్శనమునకు ఉపాయము కానేరదు. మనకి ఉదాహరణ కోసం సుషుప్తిలో ఏ విధంగా ఈ మహత్ అనేది అవ్యక్తంలో దాని సహజ స్వభావంగా ఎట్లయితే లయమైందో ఆ విధంగా దానికి అక్కడ మళ్ళీ అవ్యక్తంలో ప్రత్యేకం అక్కడ నిరోధించవలసిన అవసరం లేదని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఆక్షేపం ఏంటి, ఇంత సాధన ద్వారా పొందిన వృత్తి శూన్యతని ఆ సుషుప్తి వలె, ఆ సుషుప్తిని అది సహజం, ఆ సుషుప్తిలో నీకేం తెలుస్తుంది, ఏమీ తెలియడం లేదు కదా, ఏమీ అసలు నీ శరీరం ఎక్కడుంది ఏమిటనేది తెలియని స్థితిని మనకు ఉదాహరణగా చెప్తున్నారు. ఆ సుషుప్తిలో ఎట్లా ఉన్నావో అట్లా ఉండాలని. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పరమాత్మ దర్శనము స్వతసిద్ధమైనందున నివారింప శక్యము కానేరదు. అనగా చిత్తము సంప్రజ్ఞాత సమాధిలో వృత్తి సహితమై ఉన్నందున సోపాధిక బ్రహ్మను గ్రహించుచుండును. అసంప్రజ్ఞాత సమాధిలో వృత్తి శూన్యమై ఉండి ఆత్మస్వరూపమును గ్రహించలేకపోయినను ఆత్మస్వరూపము స్వయం ప్రకాశమైనందున స్వయముగానే ప్రకాశించుచుండును. ఇది ఇక్కడ మనం గుర్తించాల్సిన ఆ చిన్న సూక్ష్మాతి సూక్ష్మంగా సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, ఈ రెండిటికి వివరం చెప్తున్నారు. చూడండి, అంటే మనకి సాధన వెళ్ళే కొద్దీ ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా స్థితులను మనం గుర్తించాలో ఇక్కడ చిన్న ప్రశ్న సమాధానంగా చక్కగా వివరిస్తున్నారనమాట. ఇప్పుడు పరమాత్మ దర్శనం అనేది స్వతసిద్ధమైనందున దాన్ని నివారింప శక్యం కానేరదు. ఇక్కడి వరకు ఈ శాంతాత్మ స్థితి వరకు ఒక్కొక్క దాన్ని నిరోధించుకుంటూ వచ్చాం. ఎక్కడి నుంచి, విషయాల దగ్గర నుంచి, ఇంద్రియాల దగ్గర నుంచి, విషయాల దగ్గర నుంచి, జ్ఞానాత్మ దగ్గర నుంచి, మహదాత్మ దగ్గర నుంచి, శాంతాత్మ వరకు ఈ దర్శనము స్వతసిద్ధమైనందున ఇంకా దాని నుంచి నివారించడం అనేది లేదు, నిరోధించడం. ఇంకా దాని నుంచి ఏమి నిరోధిస్తావు, ఉన్నదంతా అదే. ఆ శాంతాత్మ స్థితి ఎప్పుడైతే మనం పొందేమో, ఆ జ్ఞాత వరకు ఎప్పుడైతే మన ప్రయాణం జరిగిందో ఈ 24 తత్వాల్ని నిరోధించుకుంటూ వచ్చి 25వ వాడిగా స్థిరమయ్యాం శాంతాత్మ. ఇదంతా మనకు తెలుసు కదా. ఒక వరుసగా ప్రత్యేగాత్మ, శాంతాత్మ, జ్ఞాత, ఈ పేర్లన్నీ ఒకదానికి అని చెప్పుకున్నాంగా. అది స్వతసిద్ధము, అది అయ్యే ఉన్నావు నువ్వు. ఇవన్నీ నివారించుకోవడం వల్ల దాని సహజ స్థితి నీకు తెలియబడింది. ఎలా తెలియబడింది అప్పటికి అనగా చిత్తము సంప్రజ్ఞాత సమాధిలో వృత్తి సహితమై ఉన్నందున సోపాధిక బ్రహ్మను గ్రహించుచుండును. అక్కడి వరకు వచ్చేటప్పటికి చిత్తము సంప్రజ్ఞాత సమాధిలో వృత్తి సహితమై ఉన్నందున సోపాధిక బ్రహ్మను గ్రహించుచుండు, చూసేవాడిగా ఉన్నావు. ఇంకా ఆ బ్రహ్మని, ఆ సోపాధిక బ్రహ్మ ఇంకా ఉపాధి ఉంది అక్కడ, వృత్తి సహితమై ఉన్నందున చిత్తము సంప్రజ్ఞాత సమాధిలో వృత్తి సహితమై, అంటే నేను బ్రహ్మమును అనే వృత్తి ఉంది ఇంకా అక్కడ. నేను అవ్యక్తంతో కూడి ఉన్నాడు కదా అక్కడ శాంతాత్మ స్థితిలో అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను అనే స్థితి అన్నమాట. ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి అంటే ఇంకా వృత్తి సహితమై ఉంది, ఒక నేను మిగిలి ఉంది అక్కడ ఆ చిత్తంలో. ఆ నేనుని గుర్తిస్తూ ఉన్నాడు. అసంప్రజ్ఞాత సమాధిలో వృత్తి శూన్యమై ఉండి ఆత్మస్వరూపమును గ్రహించలేకపోయినను ఆత్మస్వరూపము స్వయం ప్రకాశమైనందున స్వయముగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక అసంప్రజ్ఞాత సమాధిలో ఇంకా గుర్తించేవాడు లేడు, వృత్తి శూన్యమైపోయింది, ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోయినను ఆత్మస్వరూపము స్వయం ప్రకాశమై స్వయం అయిపోయాడు అనమాట. ఇంకక్కడ ఎక్కడ, అసంప్రజ్ఞాత సమాధిలో స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక అది తప్ప ఇంక రెండోది లేదనమాట. అక్కడ నేను శాంతాత్మని, నేను బ్రహ్మముని, నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పేవాడు ఇంక లేడనమాట. సంప్రజ్ఞాతకి అసంప్రజ్ఞాతకి మధ్యలో ఉన్న చిన్న ఒక నేననమాట. అంటే వృత్తి శూన్యము, వృత్తి సహితము, ఆ ఒక్క వృత్తే ఉంటుందన్నమాట. బ్రహ్మాకార వృత్తి అంటారు కదా దాన్ని. ఆ విధంగా మనకి ఈ స్టెప్స్ చెప్పేటప్పుడు ముందు ఆ బ్రహ్మాకార వృత్తి అనేది ఆ ఒక్క వృత్తి మిగిలి ఉండేలాగా మన సాధన. అంటే అక్కడికి వచ్చేటప్పటికి
సంప్రజ్ఞాత సమాధి. ఆ ప్రజ్ఞ ఉంటుందన్నమాట, ఆ వృత్తి ఒక్కటే ఉంటుంది ఆ ప్రజ్ఞాస్థితిలో. అక్కడి నుంచి ఇంకా కొంచెం ఆ పైకి ఇంకా అది చేయగా ఆ బ్రహ్మాకార వృత్తి పూర్తిగా బ్రహ్మము తానైపోయిన స్థితిలో పరిణామం జరుగుతుందన్నమాట. ఆ వృత్తి కూడా శూన్యమైపోతుంది. శూన్యమైపోయేటప్పటికి అసంప్రజ్ఞాత సమాధిలో వృత్తి శూన్యమై ఉండి ఆత్మస్వరూపమును గ్రహించలేకపోయినను స్వరూపము స్వయం ప్రకాశం. ఇంకా అది స్వయం. అక్కడికి వెళ్ళేప్పటికి ఇంకా దాన్ని ఇంకా నిరోధించేవాడు ఇంకెవడు లేడనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికే ఆ వృత్తి శూన్యం ఒక్కటే మిగిలి ఉంటుంది చిత్తంలో. ఆ చిత్తం శుద్ధి అయిపోయి ఆ బ్రహ్మాకార వృత్తి ఒక్కటి మిగిలి ఉంటుందన్నమాట. మిగిలిన విషయవాసనలన్నీ విరమించుకుంటూ నిరోధించుకుంటూ వచ్చాము. ఇక అక్కడికి వచ్చాక నిరోధించడానికి ఏమీ లేదు. ఆ వృత్తి ఒక్కటే మిగిలి ఉంది. అది కూడా అసంప్రజ్ఞాత సమాధిలో ఆ వృత్తి శూన్యమైపోయి అది కూడా వృత్తి శూన్యమై ఉండి ఆత్మస్వరూపాన్ని గ్రహించలేని స్థితి. అంటే ఇంకా గ్రహించేవాడు లేడు, దాన్ని గ్రహించేవాడు లేడు. అదే తానైపోయి స్వయం ప్రకాశం అయినందున స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటుందని ఈ అర్థము శ్రేయోమార్గం అను గ్రంథమందు చెప్పబడినది. ఈ విధంగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడి వరకు, ఇంద్రియాల వ్యవహారం దగ్గర నుంచి ఆత్మస్వరూపం స్వయం అయిపోయిన స్థితి వరకు, అసంప్రజ్ఞాత సమాధి స్థితి వరకు తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకా ఏమంటున్నారు, ఆత్మానాత్మాకారం స్వభావతో స్థితం సదా చిత్తం ఆత్మైకాకారతయా తిరస్కృతానాత్మ దృష్టిం విదధీత అని. చిత్తము స్వభావముగా ఆత్మాకారముగాను అనాత్మాకారముగాను కూడా ఉన్నది. ఇందులో అనాత్మాకారమును నిరోధించిన పక్షమునకు ఆత్మాకారము స్వభావముగా స్ఫురించును కనుక చిత్తం యొక్క అనాత్మాకారమును నిరోధించుటయందు ప్రయత్నమును చేయవలెను. ఘటము పుట్టునప్పుడు ఆకాశము చేత సంపూర్ణమయ్యే పుట్టును. జలము, బియ్యము, అన్నము ఇటు ద్రవ్యములు ఘటము పుట్టిన తర్వాత పురుష ప్రయత్నము చేత ఘటములో నిండింపబడును. అనంతరమందు నిండింపబడిన జల తండులాదులను ఘటంలో నుండి నివర్తింపజేసినప్పటికీ ఆకాశమును నివర్తింపచేయుటకు ఏ ప్రకారము శక్యముగా ఉండదో, ముఖమును మూసినప్పటికీ ఘటము లోపల ఆకాశము నిండి ఉండును కదా. ఆ ప్రకారం ఏ చిత్తము పుట్టినప్పుడు ఆత్మచైతన్యముతోటి పూర్ణమయ్యే పుట్టును. చిత్తము పుట్టిన తర్వాత సుఖదుఖాధ్యనవములకు కారణములైన ధర్మాధర్మములను బట్టి ఘట పట రూప రస గంధ సుఖ దుఃఖాది వృత్తి రూపములు మూసలో కరిగిపోసిన రాగి వలె చిత్తమునందు సంక్రమించును. వీటిలో రూప రసాధ్యాకారములు నిరోధ సమాధి చేత నివారింపబడగానే స్వతసిద్ధమైన పరమాత్మాకారము ప్రకాశించును. కానీ అది నివారించుటకు శక్యమై ఉండదు. కనుక నిరోధ సమాధి చేత వృత్తి శూన్యముగా చేయబడి సంస్కార మాత్రముగా శేషించి ఉన్నందున సూక్ష్మమయ్యి చిదాత్మాభిముఖమైనందున ఏకాగ్రమయ్యున్న చిత్తము చేత నిర్విఘ్నముగా పరబ్రహ్మ సాక్షాత్కరింపబడును. ఈ అభిప్రాయము చేతనే వార్తికకారులను సర్వానుభవ యోగియును ఉభయులు చెప్పి ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినదంతా వివరంగా. ఇక సుఖ దుఃఖాది హేతుత్వం ధియో ధర్మాది హేతుతః నిర్హేతుత్వాత్మ సంబోధ రూపత్వం వస్తువృత్తితః. చిత్తమునకు సుఖ దుఃఖాది విషయాకారము ధర్మాధర్మముల చేత కలుగుచుండును. అనాది సిద్ధమైన చిదాత్మాకారము స్వభావము చేతనే కలిగి ఉండును. చిత్తమునకు సుఖదుఖాది విషయాకారము ధర్మాధర్మముల చేత కలుగుతూ ఉంటుందని, అనాది సిద్ధమైన చిదాత్మాకారము స్వభావం చేతనే కలిగి ఉండును. అది సహజంగా అదే అయి ఉన్నది. అంటే పుట్టుకతోనే ఆత్మ చైతన్యముతోటి పుట్టిన చిత్తము. కాబట్టి ఆ చిత్తము సుఖదుఖాది విషయాకారములు పొందినప్పుడు ధర్మాధర్మాల చేత అది కలుగుతూ ఉంటాయని. ఆ విషయాకారం సుఖదుఖాలు విషయాకారం ఎప్పుడు పొందుతున్నాయి? ధర్మాధర్మాల చేత నువ్వు ఆ చిత్తం మీద ఆపాదించుకుంటున్నావు. విషయాల్ని ఆపాదించుకున్నప్పుడు వాటితో సంగత్వం చెందినప్పుడు నువ్వు అవిగానే ఆ సుఖదుఖాలని అనుభవిస్తున్నావు. అనాది సిద్ధమైన, ఇంతకుముందు చెప్పుకున్నాం, అవ్యక్తము బ్రహ్మణో అవ్యక్త అనే స్థితిలో అనాది సిద్ధమైన ప్రకృతి, అనాది సిద్ధమైన పరమాత్మ. అంటే ప్రకృతి పరమాత్మ రెండు అనాదే చెప్పాలంటే. దీనికి అంతము లేదు, దానికి అంతం. అది
ఆది అంతము లేనివాడు పరమాత్మ అని చెప్పుకుంటాం కదా. కాబట్టి అనాది సిద్ధమైన చిదాత్మాకారము స్వభావము చేతనే కలిగి ఉంటుంది. దాని సహజ స్థితి అది. ఆ అవ్యక్తం అనేది, ఆ పరమాత్మ స్వరూపం అనేది అనాది. ఈ విధంగా మనం ఈ రెండింటిని అవ్యక్తము, ఆ శాంతాత్మ స్థితిలో అవ్యక్తంతో కూడి ఉన్న శాంతాత్మ అంటే ప్రకృతి వ్యక్తం కాలే ఇంకా అప్పటికి. అందుకని వ్యక్తం అయిన తర్వాత మహదాత్మ అయింది. వ్యక్తం కాకముందు అవ్యక్తంగా ఉన్న స్థితి ఏదైతే ఉన్నదో అది శాంతాత్మ స్థితి అన్నమాట. కూడే ఉంది కానీ వ్యక్తం కాలే. ఈ విధంగా అనాది సిద్ధమైన సిద్ధాత్మాకారము స్వభావము చేతనే కలిగి ఉండునని ప్రశాంత వృత్తికం చిత్తం పరమానంద దీపకం అసంప్రజ్ఞాత నామాయం సమాధిర్యోగినాం ప్రియ. సర్వవృత్తి శూన్యమైన చిత్తము పరమానంద స్వరూపుడైన పరమాత్మను ప్రకాశింపజేయును. ఇది ఏ అసంప్రజ్ఞాత సమాధి అనబడును. ఈ సమాధి యోగులకు నిండా ప్రియమైనది. సర్వవృత్తి శూన్యమైన ఇక సంప్రజ్ఞాత సమాధిలో ఇంకా ఆ చిత్తంలో ఆ శాంతాత్మ అనే స్థితి అక్కడ వ్యక్తమవుతుంది. ఒకే ఒక్క వృత్తి రూపంలో ఉంది. ఆ వృత్తి కూడా శూన్యమైపోయినప్పుడు ఆ చిత్తము పరమానంద స్వరూపుడైన పరమాత్మని ప్రకాశింపజేస్తూ ఉంటుందని ఇది అసంప్రజ్ఞాత సమాధి అనబడును. ఈ సమాధి స్థితులు అందుకే ఇంతకుముందు అది సమాధి స్థితే సంప్రజ్ఞాత, ఇది సమాధి స్థితే అసంప్రజ్ఞాత. కానీ అక్కడికి ఇక్కడికి చిన్న సూక్ష్మమైన ఆ చిన్నది ఆ వృత్తి కొద్దిగా మిగిలి ఉన్న నేనన్నమాట, అది కూడా లేకుండా పోతుందనేది ఇక్కడ మనకి వివరంగా చెప్తున్నారు. సర్వవృత్తి శూన్యమైన చిత్తము, సర్వ అనే పదం అందుకని వృత్తి శూన్యమేమో సంప్రజ్ఞాత సమాధి అయితే సర్వవృత్తి శూన్యమేమో అసంప్రజ్ఞాత సమాధిగా ఇక్కడ మనం గుర్తించవచ్చు. పరమానంద స్వరూపుడైన పరమాత్మను ప్రకాశింపజేయనని ఇదే అసంప్రజ్ఞాత సమాధి అని. మరి మనకి వ్యవహార కాలంలో సర్వవృత్తి శూన్యం అనేది ఎట్లా గుర్తిస్తాము? ఇంతో అంత వ్యవహారం జరుగుతోంది, మనం ఎక్కడ ఉండి సాక్షిగా ఉండి వ్యవహరించాలనేది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఆ భూమికలు చెప్పుకునేటప్పుడు. ఇక ఈ అసంప్రజ్ఞాత సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి చూసేవాడు కూడా దృక్కు దృశ్య రహితం అన్నమాట. మనం ఒక ఆడియో గురువుగారు చెప్పింది సాధనగా పెట్టుకున్నాం సంవత్సరము కాలమని. ఇక్కడ దృక్కు దృశ్య రహితము దగ్గర చెప్తున్నారు. ఇది అసంప్రజ్ఞాత సమాధి అంటే ఇంకా పూర్తిగా పరమానంద స్వరూపుడైన పరమాత్మ అక్కడి వరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని చివరిది ఇక ఈ సద్వివేకం దగ్గరేమో సంప్రజ్ఞాత సమాధిని చూసుకోవచ్చు. ఇట్లాగా మనకి ప్రతి మన సాధనలో ఎక్కడున్నామో దానికి అన్వయం చేసుకుని అక్కడ గురువుగారు ఏం చెప్పారో ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందో అన్వయం చేసుకుంటూ మన స్థితిని మనం గమనించుకుంటూ వెళ్ళడం ఇక్కడ మనకు జరగాలి. కాబట్టి వృత్తి శూన్యం అంటే ఏదో విషయాల నుంచి విరమించడం కాదు. ఇంక పై వరకు కూడా బయలు వరకు కూడా ఈ వరుస క్రమం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి వెస్టి వరకు చూసుకుంటే ఈ జ్ఞాత ప్రత్యేగాత్మ స్థితి వరకు చూసుకుంటే ఇక ఆ పరమాత్మని ఆ స్థితిలో స్థితమై అసంప్రజ్ఞాత సమాధి దగ్గర ఈ ప్రత్యేగాత్మ స్థితి చూసుకుంటే ఇంకెప్పటికీ ఆ విషయాల నుంచి విరమించుకున్న స్థితే మనకి సహజం అయిపోవాలన్నమాట. ఇక ఏ విషయము కూడా అక్కడ మనకి దేని పట్ల కూడా ఇక ఏ విధమైన శేషము మిగిలి ఉందా? వ్యవహరించేటప్పుడు ఎంతో అంతో కలుస్తున్నాం అనేది మనకి ఇప్పుడు అనుభవంగా తెలియబడుతూనే ఉంది. కాబట్టి ఇంకా కలిసేవాడు లేడు, ఇంకా పూర్తిగా పరమాత్మ స్థితి ఏంది స్థిరమైపోయి ఉండడం, ఇంకా కిందికి దిగే సమస్య లేదనమాట. కానీ వ్యవహరించేవాడు ఇంద్రియాలు వ్యవహరిస్తున్నాయి. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా మనం గమనించుకుంటూ ఉండాలి ప్రతి విషయం దగ్గర కూడా. కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది, కలవకుండా వ్యవహారం జరిగేటప్పుడు ఎట్లా ఉంటుంది, కలిసినప్పుడు వ్యవహారం ఎట్లా ఉంటుంది అనేది గమనించుకోవాలి. మనం ఏవో జరుగుతూనే ఉంటాయి. మన కుటుంబం అన్నాక, సంసారం అన్నాక, సమాజం అన్నాక ప్రతి నిమిషము ఏదో వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. ఆ జరిగేదానికి సాక్షిగా ఉండడమే ఇక్కడ మనకి ఆ సాక్షిత్వం. సాక్షి కూడా లేని స్థితే ఈ అసంప్రజ్ఞాత సమాధి. చూసేవాడిగా కూడా మిగలడనమాట. దృక్కు దృశ్య రహితం, దృశ్యము లేదు దృక్కు లేడు, ఆ రహితం అయిపోయింది. అతీతం కూడా కాదు, రహితం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ అసంప్రజ్ఞాత సమాధి. ఈ సమాధి యోగులకు నిండా ప్రియమైనది.
పరమాత్మ దర్శనము స్వతసిద్ధమైనప్పటికీ అనాత్మ దర్శనమును నివారించుటకు నిరోధ సమాధిని అభ్యసింపవలేను. ఈ పరమాత్మ స్వతసిద్ధమే, స్వయమే. నువ్వు పుట్టుకతోనే ఆత్మస్వరూపుడే పుట్టావు. ఆ ప్రకారమే చిత్తము పుట్టినప్పుడు ఆత్మ చైతన్యంతో పూర్ణమయ్యే పుట్టును అన్నారు. అందుకని ఆ పూర్ణంగా ఉన్నవాడే ఆ పరమాత్మ దర్శనం స్వతసిద్ధమైనప్పటికీ అనాత్మ దర్శనాన్ని నివారించుకోవడానికి నిరోధ సమాధిని అభ్యసించాలి. ఎందుకంటే స్వయం పుట్టినప్పుడు స్వయమే పరమాత్మ, కానీ దానికి ఎన్ని ఆపాదించుకుంటున్నాము, ఆ సుఖదుఖాలని, ఆ విషయాలతో కూడిన అనుభవాలన్నీ మనం ఆపాదించుకుని జన్మలకి తెచ్చుకున్నది. ఈ శరీరం వచ్చింది కూడా ఆ సంస్కారాలతోటే. కాబట్టి ఆ వాసనల నుండి విరమింపచేయడానికి నివారించడం అనేది అభ్యాసం అన్నమాట. అనాత్మ దర్శనమును నివారించడానికి ఈ నిరోధ సమాధి అనేది విరమించుకుంటూ వస్తే ఇంకేదైతే విరమించుకోవడానికి నిరోధించడానికి శక్యం కాదో ఆ స్థితి వరకు మనకి సాధన చేయాల్సిందే, అభ్యాసం జరగాల్సిందే. ఈ విధంగా చూసుకుంటే ఇంకా కనుకనే భగవద్గీత యందు ఏం చెప్పబడింది అంటే, ఆత్మ సమస్తం మన కృత్వాన కించిదపి చింతయేతనే. అంటే చిత్తమును పరమాత్మ యందు నిశ్చలంగా చేర్చి ఇతర విషయములను స్వల్పంగానైనా చింతింపకూడదు. ఇక్కడ భగవద్గీతలో చెప్పింది కూడా ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. ఆ చిత్తాన్ని పరమాత్మ యందు నిశ్చలముగా చేర్చి ఇతర విషయాల్ని స్వల్పంగానైనా కూడా చింతింపకూడదని. మరి చింతించకుండా, ఇతర విషయాలను ఆలోచించకుండా నువ్వు ఆ పరమాత్మ యందే నిశ్చలంగా నిలపాలి అంటే, నిలిపి నువ్వు వ్యవహరించాలి అంటే ఆ నిష్కామ కర్మ అనేది మనకి సహజం అయిపోవాలన్నమాట. దాని పట్ల ఏ విధమైన ఇచ్ఛ లేకుండా, ఏ విధమైన కోరిక లేకుండా కర్మ చేయడం అనేది జరుగుతుంది. చేయాల్సింది శరీరం ఉన్నంతకాలము, ఇంద్రియాలు ఉన్నంతకాలము ఆ వ్యవహారము జరుగుతూనే ఉంటుంది చివరి నిమిషం వరకు. కానీ నీ చిత్తం ఎక్కడుండాలి? పరమాత్మ యందు నిశ్చలంగా ఉండాలి. ఘటములో ఆకాశము స్వతసిద్ధంగా ఉన్నప్పటికీ జలతండులాదుల చేత ఆచ్ఛాదింపబడి విస్పష్టంగా ప్రకాశింపక ఉండును. జలతండులాదులను నిరాకరించిన తర్వాత ఆకాశము విస్పష్టంగా కనపడును. ఆ ప్రకారమే చిత్తమునందు పరమాత్మాకారము స్వతసిద్ధముగా ఉన్నప్పటికీ ఆగంతుక రూప రసాధ్యాకారముల చేత అభినవింపబడి విస్పష్టంగా కనిపింపక ఉండును. రూప రస సుఖ దుఃఖాధ్యనాత్మాకారములను నివారింపగా విస్పష్టంగా సాక్షాత్కరించును. అనాత్మాకారములను నివారించుటకు గాను నిరోధ సమాధిని అభ్యసింపవలేను. ఈ విధంగా ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణతోటి ఇక్కడ మళ్ళీ భగవద్గీతలో చెప్పింది కూడా చెప్తున్నారు. అంటే ఆ చిత్తాన్ని పరమాత్మ యందు నిశ్చలంగా నిలపాలి అంటే ఉదాహరణ ఇంతకుముందు చెప్పుకున్నదే. ఘటములు అంటే కుండలో ఆకాశము స్వతసిద్ధంగానే ఉంది. ఆ జలంతో నింపినప్పుడు అది ఆకాశం కనపడదు. కాబట్టి ఆ జల తండులాదులని అంటే ఆ జలము, బియ్యము వీటినన్నిటినీ తీసేసిన తర్వాత, నిరాకరించిన తర్వాత ఆకాశం విస్పష్టంగా కనపడినట్లుగా చిత్తమునందు పరమాత్మాకారం స్వతసిద్ధంగానే ఉన్నప్పటికీ ఈ రూపరసాద్యాహంకారాల చేత అనుభవింపబడి విస్పష్టంగా కనిపించడం లేదు. కాబట్టి ఈ రూపరస సుఖ దుఃఖాధ్యనాత్మాకారాలను నివారిస్తే విస్పష్టంగా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందని. అంటే ఇప్పుడు మన చిత్తంలో ఉన్న ఈ విషయ వాసనలన్నింటినీ విరమింప చేసుకున్న తర్వాతే ఎక్కడో లేదు పరమాత్మ, అక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఆ చిత్తంలోనే ఆ పరమాత్మాకారం. ఎట్లాగంటే ఇవన్నీ ఈ విషయాలకి సంబంధించిన ఈ సుఖదుఖాలు అనాత్మాకారాలన్నీ నివారింపగా విస్పష్టంగా, స్పష్టంగా కూడా కాదు, విస్పష్టంగా సాక్షాత్కారం జరుగుతుంది అనేది. సాక్షాత్కరించును. అనాత్మాకారములను నివారించుటకు గాను నిరోధ సమాధిని అభ్యసించాలి. ఇవన్నీ అనాత్మలే కదా. ఏ రూపరసగంధాలతో కూడిన ఈ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనాత్మలని. వాటిని నివారించడానికి నిరోధ సమాధి, నిరోధించడం అనే ఈ అభ్యాసం చేయగా నీకు అక్కడే వాటి నుంచి ఎప్పుడైతే విరమింపజేసుకున్నావో అక్కడే ఆత్మ ఆకారం నీకు స్పష్టంగా సాక్షాత్కారం అవుతుంది అనేది. అంటే ఆత్మ తప్ప మిగిలిన విషయం ఏదైనా సరే అనాత్మే.
వాటినన్నింటినీ త్యజిస్తూ, నిరాకరిస్తూ, నిరోధిస్తూ, అక్కడ నివారిస్తూ, ఏ పదం అక్కడ అప్లై చేసుకున్నా త్యజిస్తూ, త్యాగం చేస్తూ, ఏది అక్కడ మనం పదం వాడుకున్నా కానీ అక్కడ ఉన్నది పరమాత్మ స్వరూపమే. అది పుట్టుకతోనే నీలో అది స్థిరమై ఉంది. అది ఉండబట్టే నువ్వు ఇవన్నీ వ్యవహరించగలుగుతున్నావు. నువ్వు దాన్ని గుర్తించడానికి ఇవన్నిటి నుంచి విరమించుకుంటూ నువ్వు అక్కడి వరకు చేరినప్పుడు ఉన్నది అదే. స్వయం సిద్ధమై ఉంది, నీలోనే ఉంది పరమాత్మ. ఎక్కడో నెతకక్కర్లేదు, ఏ కైలాసమో వెళ్ళక్కర్లే. మనం చనిపోయిన తర్వాత ఏదో స్వర్గానికి వెళ్ళి పరమాత్మని చూడడం కాదు. ఈ శరీరంలో ఉండగానే నీకు ఆధారమైన ఆ చైతన్యాన్ని, ఆ పరమాత్మని, ఆ సాక్షి స్వరూపాన్ని నువ్వు ఏదైనా పేరు పెట్టుకో, అక్కడ ఉన్నది ఒకటే. ఆ ఒక్కటి బ్రహ్మ, పరబ్రహ్మ, ఆత్మ, పరమాత్మ. ఏ పేరైనా, ఈశ్వరుడను, శివుడను, విష్ణువను, ఏ పేరైనా ఉన్నది ఒక్కడే భగవంతుడు. ఆ ఒక్కడు నీలోనే ఉన్నాడు. నీలోనే ఉన్న పరమాత్మని దర్శించడం కోసం ఇంత సాధన చేయాల్సి వస్తుంది. ఎందుకని? నువ్వు పుట్టుకతోటి నువ్వు అది సహజమై ఉంది నీ స్థితి. ఆ పరమాత్మ దర్శనం స్వతసిద్ధమై ఉంది పుట్టుకతోటే. ఆ స్వతసిద్ధమై ఉన్న పరమాత్మ స్థితిని దర్శింపజేసుకోవడానికి ఇంత ప్రయత్నం చేయవలసి వస్తుంది. కాబట్టి ఇంత సాధన దానికోసమే. ఏవైతే సాధన చేసి చేసి నువ్వు ఆ స్వస్థితిలో స్థిరమై ఉన్నావో ఈ రూప, రస, సుఖ, దుఃఖ అనాత్మాకారాలన్నిటినీ నివారింపగా విస్పష్టంగా ఆత్మసాక్షాత్కారము జరుగును. అంటే అది జరగాలంటే అనాత్మాకారాలని నివారించడం, నిరోధ సమాధి ద్వారా అభ్యాసం చేయాలి. ఈ విధంగా జరిగినప్పుడు యోగశాస్త్రము చిత్తమును నిర్మలముగా చేయుటకు మాత్రము ప్రవర్తించినందున నిరోధ సమాధి యందు పరమాత్మ దర్శనమును సాక్షాత్తుగా ప్రతిపాదింపలేదు కానీ ప్రకారాంతరముగా పరమాత్మ దర్శనము ప్రతిపాదించినది. యోగశాస్త్రంలో చిత్తాన్ని నిర్మలంగా చేయుటకు మాత్రమే. అందుకే యోగశాస్త్రము చిత్తమును నిర్మలంగా చేయుటకు మాత్రము ప్రవర్తించినందున నిరోధ సమాధి యందు పరమాత్మ దర్శనమును సాక్షాత్తుగా ప్రతిపాదింపలేదు కానీ ప్రకారాంతరముగా పరమాత్మ దర్శనము ప్రతిపాదించినది. యోగశాస్త్రంలో చెప్పినట్టుగా యోగా చిత్తవృత్తి నిరోధ అంతవరకే కదా మనకి యోగం మనకి ఉపయోగపడుతుంది. ఆ చిత్తవృత్తి నిరోధం ఎప్పుడైతే వృత్తులన్నీ నిరోధం అయిపోయినాయో నిరోధ సమాధి యందు పరమాత్మ దర్శనమును సాక్షాత్తుగా ప్రతిపాదింపలేదు కానీ ప్రకారాంతముగా అంటే క్రమంగా పరమాత్మ దర్శనము ప్రతిపాదించినదే అని. చిత్తవృత్తి నిరోధం ఎప్పుడైతే ఏందో ఇదిగో ఇక్కడ అదే చెప్తున్నారు. యోగా చిత్తవృత్తి నిరోధ. యోగమనగా చిత్తవృత్తులన్నింటినీ నిరోధించుటే అని చెప్పి తదా ద్రష్టు స్వరూపేవ స్థానం. చిత్తవృత్తులన్నింటినీ నిరోధింపగా ద్రష్టయగు ప్రత్యేగాత్మకు కానీ చిత్తమునకు కానీ పరమాత్మయందు నిశ్చలమైన స్థితి కలుగునని చెప్పినందున నిరోధ సమాధి యందు అవర్జనీయముగా పరమాత్మ సాక్షాత్కారము కలుగునని అంగీకరింపబడినది. ఈ విధంగా ఎప్పుడైతే యోగా చిత్తవృత్తి నిరోధ, యోగం ద్వారా చిత్తం ఎప్పుడైతే వృత్తి శూన్యమైందో ఆ తర్వాత ఆ చిత్తవృత్తులన్నిటినీ నిరోధించగానే ద్రష్టయగు ప్రత్యేగాత్మకు కానీ చిత్తమునకు కానీ పరమాత్మ యందు నిశ్చలమైన స్థితి కలుగునని చెప్పినందున నిరోధ సమాధి యందు అవర్జనీయంగా పరమాత్మ సాక్షాత్కారం కలుగునని అంగీకరింపబడినది. ఈ విధంగా మనకి ఎప్పుడైతే చిత్తములో వృత్తులన్నీ శూన్యమైపోయినప్పుడు విషయ వృత్తులన్నీ మనం నిరోధించుకుంటూ విరమించుకుంటూ వచ్చేటప్పటికి ఒకే ఒక్క వృత్తి, ఆ బ్రహ్మాకార వృత్తి ఒకటే మిగులుతుంది అక్కడ. ఆ ఒక్క వృత్తి అసంప్రజ్ఞాత సమాధి అయితే ఆ వృత్తి కూడా శూన్యమైపోయినప్పుడు ఇక అంటే అదే ఇక్కడ చెప్తున్నారు. చిత్తవృత్తులన్నింటినీ నిరోధించగా ద్రష్టయగు ప్రత్యేగాత్మకు కానీ చిత్తమునకు కానీ పరమాత్మ యందు నిశ్చలమైన స్థితి కలుగుతుందని చెప్పినందున ఆ నిరోధ సమాధి అంది ఇంకక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నిరోధించడం ఇంకోటి రెండోది లేదు, ఉన్నది ఒక్కటే. ఆ స్థితిలో ఇక ఆ నిరోధ సమాధి యందు అవర్జనీయంగా పరమాత్మ సాక్షాత్కారం కలుగునని అంగీకరింపబడినది. ఇంకా ఆ స్థితిలో ఉన్నది ఒక్కడే, తానైన స్థితి అన్నమాట అది. ఈ విధంగా ఇక్కడ ఆపుదామా, ఇక టైం అయినట్టుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।